తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం అని నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో టెన్షన్ ఏంటి? నీ హృదయంలో బాధ ఏంటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని అక్కడ మనం చదువుకుంటే ఓ చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఇంచుమించుగా 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా, దాసులుగా వాళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు. అయితే ఆ కాలంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారట. ఏమని అంటే, ఈ యొక్క బాధ నుండి, ఈ శ్రమల నుండి మమ్మల్ని బయటికి విడిపించండి. మీరు వాగ్దానం చేశారు కదా, మాకు పాలు తేనెలు ప్రవహించే కనానుకు నడిపిస్తానని వాగ్దానం చేశారు కదా, ఆ దేశానికి మమ్మల్ని నడిపించండి. ఇక్కడ ఈ బాధలు, మేము ఈ శ్రమలు, ఈ యొక్క కొలిమి లాంటి, అగ్ని లాంటి శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నామని దాదాపుగా 3-4 తరాల పైన ప్రార్థన చేశారు. చాలా మంది అలాగే వెళ్ళిపోయారు. ఈ లోక యాత్రను వారు అలాగే ముగించారు. అయితే 430 సంవత్సరాలు అవుతుండగా దేవుడు ఇక వారిని విడిపించాలి, వారిని కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలని ప్రభు తలంచారు. తలంచిన సమయంలో ఆ దినాలు ఎలా ఉన్నాయంటే, ఇశ్రాయేలీలకి మగపిల్లలు ఎక్కువగా పుడుతున్నారట. ఐగుప్తుల కంటే కూడా ఇశ్రాయేలీల సంఖ్య దినదినము కూడా అభివృద్ధి చెందుతుంది. వెంటనే ఫరో రాజు స్పందించాడు. ఇశ్రాయేలీలు ఇలాగే గనక మగపిల్లలు గనక పుట్టినట్లయితే ఒకానొక దినమందు వాళ్ళు మన మీద ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. కనుక మన సంఖ్య తరిగిపోయి వారి సంఖ్య దినదినము కూడా పెరిగిపోతున్నది. కనుక వాళ్ళని అలా బ్రతకనివ్వకూడదు. కనుక వాళ్ళని పుట్టినట్లుగానే చంపేయాలి అని అక్కడున్న ఐగుప్తీయులైన ఆ మంత్రస్థానులకి వాళ్ళకి చెప్పాడు. చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడలారా, పుట్టిన ఇశ్రాయేలు మగపిల్లలందరినీ కూడా చంపేయడం ప్రారంభించారు. ఆ దినాలలో ఆ పిల్లలను తీసుకొని వెళ్ళి మరి నైలు నదిలో వేసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనగా ఐగుప్తు దేశంలో నైలు నది ఉన్నది. ఈ నైలు నదిలో ఎక్కువగా మొసళ్ళు ఉంటూ ఉంటాయి. కనుక వాటికి ఆహారముగా ఈ నైలు నదిలో ఇశ్రాయేలీల మగపిల్లల్ని వేయటం ప్రారంభించారు. ఆ దినాలలో మరి అమ్రాము, యొకోబెదు అనే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకు 3 సంతానము. ఫస్ట్ కుమార్తెగా మనందరికీ పరిచయమైన ప్రవక్తి అనగా మిరియాము. ఆవిడ ప్రవక్తి. పురుషులను అయితే ప్రవక్త అని అంటారు, స్త్రీలని ప్రవక్తి అని అంటారు. మిరియాము పుట్టింది. ఆ తర్వాత వారికి మరొక కుమారుడు కలిగాడు. అతని పేరు అహరోను. అప్పుడు అతనికి దాదాపుగా పెద్దవాడు గనక ఆ తర్వాత పుట్టిన కుమారుడు ఎవరు అంటే మోషే. దాదాపుగా మోషేనట ఇంటిలో 3 నెలలు దాచారట. దాయలేని పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లల్ని ఎవరూ కూడా దాయలేరు కదా. ఫరో సైన్యము గస్తీ తిరుగుతుంది. ఏ ఇంటిలోనైనా ఇశ్రాయేలీలు మగపిల్లలు ఉన్నారేమో వాళ్ళని చంపేయడానికి. కనుక మరి ఎలాగున అమ్రాము, యొకోబేదు 3 నెలలు దాయగలిగారో అది చాలా అద్భుతం. నిజంగా దేవుని ప్రణాళిక ఆ మోషే మీద ఉన్నది గనక ఆ 3 నెలలు వాళ్ళు దాయగలిగారు. ఎందుకంటే మన ప్రక్కనున్న వాళ్లే మనకు శత్రువులు అన్నట్లు వీళ్ళ ప్రక్కన ఇశ్రాయేలీలే ఉన్నారు. మోషే తల్లిదండ్రుల ప్రక్కన ఇశ్రాయేలీలే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న మరి మగబిడ్డని చంపేస్తే వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారు? మా బిడ్డ చనిపోయాడు, వీళ్ళ బిడ్డ ఎలా బ్రతుకుండాలి అని వీళ్లే కంప్లైంట్ చేయొచ్చు కదా ప్రక్క వాళ్లే. మరి ఎలా దాయగలిగారు 3 నెలలు? అది దేవుని యొక్క కృప. ఈ 3 నెలలు దాచిన తర్వాతట దాయలేని పరిస్థితి వచ్చింది. దాయలేని పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి? ఇక నైలు నదిలో వేసేయటమేనా బిడ్డని అనుకుంటున్న సమయంలో ఈ మోషే అక్కోనది మిరియాము. ఈ మిరియాము దేవుడిచ్చిన జ్ఞానము కాబోలు. ఆవిడ ఏమనుకున్నది అంటే, ఆ బిడ్డని ఏ విధంగా భద్రపరచాలో ఆలోచన చేయడం ప్రారంభించింది. వెంటనే ఆ యొక్క మిరియామట ఈ 3 నెలల బిడ్డ అయినటువంటి మోషేని ఒక జమ్ము పెట్టెలో పెట్టి లోపల బయట కీలు పూసి నైలు నదిలో వదిలేయడం ప్రారంభించింది. కారణం ఏమిటి అంటే, లోపలికి నీళ్లు రాకుండా కీలు పూసింది. ఆ నైలు నదిలో వదిలేసింది. ఆ ముసళ్ళు ఆ ప్రభావాన్ని లేక ముసళ్ళు తినివేయకుండా. ఎందుకు మిరియాం ఈ విధంగా చేసింది అంటే, నైలు నదిని ఈ ఫరో వాళ్ళ కుటుంబం గాని ఐగుప్తీయులు గాని పవిత్రమైన దానిగా భావిస్తారు, ఒక దేవుడుగా కొలుస్తారు నైలు నదిని. కనుక ఉదయము ఆ యొక్క ఫరో వచ్చి స్నానం చేస్తాడు. తర్వాత ఫరో కుమార్తె కూడా ఆ నదికి వచ్చి స్నానం చేయటం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రియా దేవుని బిడలారా, మరి ఫరో కుమార్తె ఆ స్థలానికి వచ్చినప్పుడట ఈ జమ్ము పెట్టులో ఉన్నటువంటి మోషే
ఏడుపు వినబడుతూ ఉంటుంది. వెంటనే తన పనికత్తును పంపించి మోషే ఉన్న జమ్ము పెట్టిని రప్పిస్తే తీరా చూస్తే మోషే దివ్య సుందరుడుగా ఉన్నాడు. హెబ్రీలో అంటాడు మోషేనట దివ్య సుందరుడుగా ఉన్నాడు. వెంటనే ఫరో కుమార్తె ఆ బిడ్డకి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది అంటే మోషే అని పేరు పెట్టింది. మోషే అనే పేరు దేవుడు పెట్టిన పేరు కాదు. మోషే అనే పేరు ఒక అన్యురాలు అనగా ఫరో కుమార్తె ఆవిడ పేరు పెట్టింది. ఈవిడిని ఆ బయట చరిత్రలో చూస్తే హెక్సప్షూట్ అన్నారు. ఫరో కుమార్తె పేరు హెక్సప్షూట్ అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బిడ్డని తీసుకొని వెళ్ళి అతనికి మోషే అని పేరు పెట్టింది. అనగా నీళ్లలో నుండి తీయబడినవాడు, అనగా నాచులో నుండి తీయబడినవాడు. మోయూస్ అన్నారు, అనగా మోజేస్, అనగా నీళ్లలో నుండి తీయబడినవాడు. తన ప్యాలెస్ లో పెంచుకోవటం ప్రారంభించింది ఆ బిడ్డని. అతను పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మిరియాము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మిరియామట ఆ బిడ్డని అక్కడ ఉంచినప్పుడు సరే ఎవరు వస్తారా అని చూస్తున్నది. ఆ రాణి వచ్చింది, ఆ బిడ్డని తీసుకున్నది. ఇది ఏం జరుగుతుందోనని మిరియాం ఏం చేస్తున్నది అంటే ఒక చెట్టు చాటును ఉండి చూడడం ప్రారంభిస్తుందట. ఏం జరుగుతుందా అని చూడటం ప్రారంభించింది. మిరియాముకి నిజంగా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం మన గనక చూస్తే 31వ అధ్యాయంలో అక్కడ స్త్రీల గురించి ఉంటుంది. ఆ స్త్రీ జ్ఞానవంతురాల గురించి అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. మిరియాము నిజంగా జ్ఞానవంతురాలని చెప్పాలి. దేవుడిచ్చిన జ్ఞానము మిరియాముకున్నది. ఆ చెట్టు చాటును ఉండి సమస్తమును కూడా పరీక్షిస్తుంది. ఆ బిడ్డని ఆవిడ తీసుకోవటం, ఆవిడ దగ్గరికి వెళ్ళి మిరియాము అడుగుద్దట. ఏమని అడుగుతుంది అంటే, అమ్మా మరి ఈ బిడ్డని పెంచడానికి ఎవరైనా దాది అనగా పని మనిషి ఏమైనా అవసరం అవుతుందా, మరి ఎవరినైనా తీసుకురావాలా అని మిరియాము వెళ్ళి అడిగినప్పుడు వెంటనే ఆ రాణి అన్నది కదా, మరి కావాలి, ఒక బిడ్డను పెంచడానికి ఒక దాది పని మనిషిని తీసుకురమ్మన్నది. మిరియాము యొక్క ప్రణాళిక చూడండి. వెంటనే వెళ్ళి తన తల్లితోనే, అదే మిరియాము మోసే వాళ్ళ తల్లి ఉన్నది కదా యొకేబేదు, ఆ యొకేబేదుతోనే చెప్పిందట, అమ్మా మరి అక్కడ నేను ఆ మాట ఇచ్చాను, మరి ఒక దాదీని అనగా పని మనిషిని తీసుకొస్తానని, మరి తమ్ముడిని పెంచడానికి నువ్వే ఒక దాదీగా, నువ్వే ఒక పని మనిషిగా వెళ్ళాలి అని ఆ మిరియాము తన తల్లికి చెప్పింది. చెప్పి తన తల్లిని ఫరో ఇంటికి తీసుకొని వెళుతుంది. ఫరో ఇంటికి తీసుకొని వెళ్ళగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మోషేని ఎవరు పెంచారు అంటే మోషే యొక్క తల్లే పెంచింది. దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే కంటికి కనబడవు, హృదయానికి అగోచరాలు, చెవికి వినబడు. నిజంగా మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఫరో యొక్క ఇంటిలో ఉన్నాడు. ఈ మోషే గనక వీళ్ళింటిలోనే గనక పెరుగుంటే సెక్యూరిటీ ఉండేది కాదు, భద్రత ఉండేది కాదు. ఇప్పుడు మోషే ఎక్కడ పెరుగుతున్నాడు అంటే ఎక్కడైతే భయం ఉందో, ఎక్కడైతే ఆజ్ఞ బయలుదేరిందో, అనగా ఇశ్రాయేల్ అందరూ కూడా చనిపోవాలి అని ఎక్కడ బయలుదేరింది ఆజ్ఞ? ఫరో ఇంటిలో నుండి బయలుదేరింది. అదే ఫరో ఇంటిలో ఇప్పుడు ఎవరున్నారు అంటే మోషే ఉన్నాడు. మనకెవరితోనైతే భయం అనుకుంటామో, ఎవరితోనైతే మనకు శత్రుత్వం అనుకుంటామో, దేవుడు మనకి వారితోనే భద్రత కలిగించేలాగా చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మన బైబిల్లో చూస్తే మీకాలుని దావీదుకి ఇచ్చాడు రాజు అయిన సౌలు. తన కుమార్తెనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఉరిగా ఉండడానికి. నా కుమార్తెను అడ్డం పెట్టుకొని దావీదుని చంపేయాలి అని అనుకున్నాడు సౌలు. కానీ పరిస్థితులు తారుమారాయి. తన కుమార్తె తన తండ్రి మాట వినలేదు. ఎవరికి సపోర్టుగా ఉన్నది అంటే దావీదుని ఎక్కడికక్కడ తప్పించడానికి. సౌలు ఎన్నోసార్లు బళ్ళిములు విసిరాడు, ఎన్నోసార్లు బాణములు వేశాడు. వాటన్నిటిని తప్పించడానికి మరి దావీదుకి తన భార్య మీకాలు, అదే సౌలు కుమార్తె, ఏ అమ్మాయి ద్వారానైతే దావీదుని చంపాలనుకున్నాడో అదే కుమార్తె ద్వారా దావీదుకి దేవుడు భద్రతనిచ్చాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరితో మనకు ఆందోళన, ఎవరితో భయం, ఎవరితో కలవరం కలుగుతుందో ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళ ద్వారానే దేవుడు మనకు భద్రతను కలిగించేలాగా చేస్తాడు. ఇప్పుడు మోషేకి ఎక్కడ ఉన్నాడు అంటే సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాడు. ఏ ప్రదేశంలో ఉన్నాడు అంటే ఫరో ఇంటిలోనే ఉన్నాడు. మిగతా ఇశ్రాయేలీల మగపిల్లలకి సురక్షిత లేదు, భద్రత లేదు. రెండోదిగా పైపెచ్చుగా మోషేని పెంచింది ఎవరు అంటే మోషే తల్లే. మోషే తల్లికి ఫరో ఇంటిలో స్థానం వచ్చింది మోషేని బట్టి. కనుక మోషేని పెంచుతుందట. పెంచేటప్పుడు చక్కటి జ్ఞానం కలిగిన మాటలు, అనగా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను గూర్చిన మాటలు ఉగ్గుపాలతో నేర్పించడం ప్రారంభించింది. పైపెచ్చు
ఈ యొక్క మోషే తల్లి ప్రతి నెల కూడా జీతం తీసుకుంటుంది. దాది కదా, తన కుమారుడుకు పాలిచ్చింది, జీతం తీసుకుంది. ఎక్కడైనా ఏ తల్లైనా తన బిడలకు పాలిచ్చి జీతాన్ని పొందుకుంటుందా అంటే ఎక్కడా కూడా లేదు. దేవుడు చేసిన కార్యం చూస్తే మోషే దగ్గర ఆ తల్లి ఉన్నది, కానీ ఫరోకి గాని ఫరో కుమార్తెకి గాని ఏమనుకుంటున్నారు అంటే ఒక దాది అనుకుంటున్నారు, ఒక పని మనిషే అనుకుంటున్నారు. అదే మోషే తల్లి గనక ఇంట్లో ఉంటే నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కుమారుడిని చూడలేకపోయాను, నేను ఫరో ఇంటికి వెళ్ళగలిగిన దానిని కాదు కనుక నా కుమారుడిని ఎప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా పెరుగుతున్నాడు ఆందోళన. కానీ దేవుడు మోషే ఎడల ఒక భవిష్యత్తు జ్ఞానం కలిగి ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక ఆ మోషే తల్లి ఆ ఇంట్లో ఉంటుంది. రాజు యొక్క ఫుడ్ తింటుంది మోషే యొక్క తల్లి, మోషేని పెంచుతుంది పాలు ఇచ్చి, పైపెచ్చు ప్రతి నెల కూడా జీతం కూడా తీసుకుంటుంది. ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యము ఏ తల్లికి కూడా దక్కదేమో. తన కుమారుడిని పెంచుకొని జీతం తీసుకొని విధానం ఎక్కడా కూడా లేదేమో. ఆ విధంగా ప్లాన్ చేసింది ఎవరు అంటే మిరియాము. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ మిరియాములో ఉన్న విశిష్టత ఆవిడ ఏనాడు కూడా వివాహం చేసుకోకుండా అవివాహితగానే ఉన్నది. పెళ్లి ఎక్కడా కూడా ఆవిడ చేసుకోలేదు కనుక ప్రవక్తిగా ఉన్నది. ఆవిడ గురించి ఇంకా మనం ధ్యానం చేస్తే ఇశ్రాయేలీలు దాదాపుగా ఐగుప్తు దేశంలో నుండి 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటగానే మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయము 20వ వాక్యము నుండి గనక చదవగలిగితే మిరియామట తమ్ముడు పట్టుకొని నాట్యము చేయడం ప్రారంభించింది. అనగా స్త్రీలందరినీ కూడా కూర్చి ఆవిడ పాట పాడుతున్నది. ప్రవక్తి ఆవిడ. ప్రియా దేవుని బిడలారా, చక్కగా ఏమని పాట పాడుతుంది అంటే ఆవిడ పాటలో కొన్ని విషయాలు ఉన్నాయి. మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న రథాల నుండి బయటపడేలాగా చేసావు, ఫరో నుండి బయటపడేలాగా చేసావు, ఎర్ర సముద్రం నుండి కూడా మమ్మల్ని బయటపడేలాగా చేసావు అని తమ్మురు పట్టుకోవడమే కాదు, డాన్స్ చేస్తూ అనగా నాట్యం చేస్తూ, అనగా నాలో ఆనందం ఎక్కువైనది. నాట్యం ఎప్పుడు చేస్తారు అంటే ఆనందం ఎక్కువైనప్పుడు నాట్యం చేస్తారు. నాట్యం ఎందుకు చేస్తారు అంటే అవతల వ్యక్తిని కూడా సంతోష పెట్టడానికి. బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే హేరోదు కుమార్తె కూడా ఒకానొక టైంలో ఆవిడ నృత్యం చేసినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఆవిడ నృత్యం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న పుట్టినరోజు సందర్భముగా ఆవిడ నాట్యం చేసి ఏం చేసింది అంటే తన తండ్రిని మెప్పించింది. తన తండ్రి అన్నాడు, నువ్వు నాట్యం చేసి గనక నన్ను మెప్పిస్తే నీకేం కావాలో నేను అది ఇస్తా. రాజ్యంలో సగం కావాలా ఇస్తా, డబ్బు కావాలా నీకు ఇస్తా, ఏం కావాలి అని అడిగాడు తన కుమార్తె అయినటువంటి హేరోదు. అడిగినప్పుడు ఆవిడ చెప్పింది కదా సలోమి, ఏమని చెప్పింది అంటే తన తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నాన్న నన్ను కోరుకోమంటున్నాడు నాట్యం చేసినందుకు అని అంటే ఆవిడ తల్లి ఏం కోరింది అంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్నాడు చూసారా, ఆ బాప్టిజం ఇచ్చే యోహానుని తల నరికి వెండి పళ్ళెంలో పెట్టి ఇవ్వమని మీ డాడీని అడుగు అని అన్నది. ఎంత విచారకరమైన విషయం. కారణం ఏమిటంటే ఆ దినాలలో బాప్టిజం ఇచ్చే యోహాను తప్పును పాపాన్ని ఖండించాడు. ఇది హేరోదు భార్యకి ఇష్టం లేదు, అనగా ఆవిడ నుంచుకున్నాడు కనుక వెంటనే హేరోదు కుమార్తె వెళ్లి తన తండ్రిని అడిగినప్పుడు షాకు గురయ్యాడు. ఆయన తప్పేది లేదు, ప్రామిస్ చేశాడు గనక తన కుమార్తె మాట మేరకు బాప్టిజం ఇచ్చే యోహానుని చెరసాలలో వేయించి తల నరికి వెండి పళ్ళెములో పెట్టిచ్చాడు. కనుక అది ఈ లోకానుసారమైనటువంటి నృత్యం. కానీ ఈ మిరియాము తమ్ముడు పట్టుకొని ఎర్ర సముద్రం దాటిన తర్వాత అద్భుతకరంగా ఏం చేసింది అంటే ఆవిడ నృత్యం చేయడం ప్రారంభించింది. కనుక ఇశ్రాయేలు స్త్రీలందరినీ కూడా నడిపించిన ఆవిడ కొన్ని లక్షల మందికి స్త్రీలకు నాయకురాలుగా ఉన్నది. జ్ఞానం కలిగిన ఆవిడ, చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి నడవడిక కలిగిన ఆవిడ నడుస్తూ అనేకులు నడిపించిన మిరియాము ప్రియమైన దేవుని బిడలారా నిజంగా ఎంతైనా జ్ఞానవంతురాలు. అలాగే సంఖ్యాకాండము 12వ అధ్యాయం గనక చూడగలిగితే అక్కడ మిరియాము గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మిరియాము గురించి మేలుకరమైన విషయాలు మాట్లాడాం. ఒకే ఒక్క లోపం ఉన్నది మిరియాములో. ప్రియా దేవుని బిడలారా, ఏమిటి ఆ మాట అంటే మోషేకి వివాహం జరిగింది. వివాహము సిప్పోరాతో జరిగింది, కూషు దేశస్తురాలు. ఆవిడతో వివాహం జరిగిన తర్వాత ఎందుకో మరి ఆవిడ మోషేకి భార్య అయిన తర్వాత మిరియాము కాస్త సనగడం ప్రారంభించింది.